మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. కామెంట్స్ లో చాలా మంది సాయి పల్లవి అంటున్నారు. అవునండి నిజం. ఏందక్క నువ్వు సాయి పల్లవినా? సాయి పల్లవి పడేసిన టిష్యూ పేపర్ లా ఉన్నావు అక్క. నువ్వు సాయి పల్లవి ఏంటి? నవ్వుతారు. ఇంకోసారి చెప్పుకో మాకు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో మనం రియాక్ట్ చేస్తున్నాం జూనియర్ సాయి పల్లవి వీడియోస్ని అండ్ ఇంటర్వ్యూస్ని. నవ్వుతారు ఖచ్చితంగా. మీరైతే డెఫినెట్లీ నేను నవ్విస్తాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి కొంచెం లైక్ ఇచ్చేసి హైప్ ఇచ్చేయండి. కొంచెం సపోర్ట్గా ఉంటుంది. డెఫినెట్లీ చేసేయండి. అండ్ మరి చూసేద్దాం. పదండి. పెద్ద పెద్ద డైరెక్టర్లు 5 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు అనమాట. ఆమె ఎవరో తెలుసా? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆమె జూనియర్ సాయి పల్లవి. అక్క నిన్ను చూస్తేనే మైండ్ బ్లాక్ అయిపోయింది అక్క. ఇంకా నువ్వు కొట్టాల్సిన అవసరం లేదక్కడ. నిన్ను చూపిస్తే చాలు అక్కడ ఎవరికైనా మైండ్ బ్లాక్ అయిపోయింది అంతే. టీలీల కంటే బాగా చేస్తారా, సాయి పల్లవి కంటే బాగా చేస్తారా డాన్స్? స్త్రీల కంటే బాగా చేస్తా. జోకా? స్త్రీల కంటే బాగా చేస్తా. శ్రీలీల డాన్స్ చేసింది అనుకో అందరూ క్లాప్స్ కొడతారు. నువ్వు డాన్స్ చేసావు అనుకో చెప్పులతో కొడతారు. ఎందుకక్క చెప్పు? మీకు ఏదో పెద్ద సినిమాలో జూనియర్ సాయి పల్లవి ఆపర్చునిటీ వచ్చిందని తెలిసింది. ఏం సినిమా? పుష్ప3 అని అంటున్నారు. పుష్ప3 అంట. అంటే పుష్ప3లో అడవిలో సీన్స్ ఉన్నాయంట. అడవులు మనుషులు కావాలంట. అందుకే నిన్ను చూస్తున్నారు అనుకుంటా నాకు తెలిసి. అలాగే ఉంటాయి కాబట్టి. మన సునీల్ గారి హీరో, ఆయన పక్కన క్యారెక్టర్ హీరోయిన్ కాదు అల్లు అర్జున్. ఏంటి అల్లు అర్జున్? అల్లు అర్జున్ పక్కన ఈగల్ని తోలాలంట. అందుకే నిన్ను పిలుస్తున్నారు. నీకు పుష్ప2 డైరెక్టర్ పేరేం పేరు? పేరు తెలియాల్సిన అవసరం లేదు కదా. అవసరం లేదు. ఎందుకు చెప్పు? ఈగల్ని తోలడానికి కూడా పేరు చెప్తారా ఎవరైనా? నీకు చెప్పరు. నీకు అవసరం లేదు. వచ్చేసి ఈగల్ని తోలేసి వెళ్ళిపో అంతే. అంతే. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. నీకు ఇంకా పెళ్లి కాదంటే లవ్ చేస్తున్నావు? బ్రేకప్ అయిపోయింది. ఆల్రెడీ ఒక లవర్ ఉండి బ్రేకప్ అయిపోయింది. ఒకళ్ళు అట్లాంటి వస్తే ఏందక్క నిన్ను ప్రేమించిన వాడు ఎవరక్క? అది నాకు చెప్తావా కొంచెం ప్లీజ్? దండం పెడతా అక్క. ఎందుకంటే అంతటి మహానుభావుడు ఈ లోకంలోని ఎవడు ఉండడు. నిన్ను ప్రేమించాడంటే గొప్పోడు. ఆయన గొప్పోడు. ఆయన మనసే గొప్పది. ఆయన కోసం నువ్వేం త్యాగం చేస్తావు? నా దగ్గరే ఉంది త్యాగం చేయడానికి. నీ దగ్గర ఏం లేదులే. నేను చేయడం కాదు, వాళ్ళే నన్ను చెయ్యాలి కదా. నిన్ను ఎవ్వరు ఏం చేయరు. నిజం చెప్తున్నా, నిన్ను ఎవరు చేయరు. నువ్వు ఛాన్స్ ఇచ్చినా చేయరు. అదే ఏం చేయరు. జూనియర్ సాయి పల్లవిని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తే రవి అనే ఒక పిల్లగాడు మీతో మాట్లాడతా అని చెప్పి ఎదురు చూస్తుంది అనమాట. ఎవర్రా? కరువులో ఉన్న కరువుగాడు ఈమెతో కూడా మాట్లాడతాడంట. ఏంద్రా బాయ్? నా పేరు రవి అండి. నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి లవ్ చేస్తున్నాను. ఓ లవ్? అరే ఎవడ్రా నువ్వు? నిజంగానే అక్కని లవ్ చేస్తున్నావు అంటున్నావు? పిచ్చోడి బాయ్ ఏమన్నా పిచ్చేమైనా పట్టిందా? అక్కని కూడా లవ్ చేస్తున్నావా? ఎవరు మీరు? నన్ను లవ్ చేస్తా అంటున్నారు. మీరేమో నా మెసేజ్ చూస్తున్నారు కానీ ఎందుకు ఇవ్వాలరా? నీకు ఎందుకు యాటిట్యూడ్ రా? ఇది సాయి పల్లవి అక్కడ అన్ని అండర్ వేర్ వేసుకోరంట అక్క. అందుకే అండర్ స్క్వేర్ అని పెట్టుకున్నాడు. నిన్ను చూడంగానే అన్ని అంటే మిమ్మల్ని చూసినప్పటి నుంచి అండర్ స్కోర్ నుంచి బాగా పెట్టుకోవడం అలవాటు అయిందండి. వాయిస్ బాగుందంట. అరే వాయిస్ బాగుంది. ఇంకా ఏది బాగోదు అంటే చెప్పడం మాట్లాడడం బాగా. లేదంటే ఏసీ అవ్వాలి, ఫ్యాన్ అవ్వాలి, లేదంటే ఏసీ అవ్వాలి. మీరేందండి లవర్ అవడం? అంటే ఫ్యాన్ అవ్వడానికి ఏసీ అవ్వడానికి డబ్బులు లేవంట అక్క. పాపం పేదవాడంట. అందుకే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. నీకు ఒక లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాడు పాపం. మీ వాయిస్ కోసం చూస్తుండాలి. అదే మిమ్మల్ని లవ్ చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఎప్పుడు మీ పక్కనే ఉండొచ్చు అని చెప్పి అని ఎవరికైనా చూపించండి రా. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అబ్బా బాబు నాయన, నా బుర్ర నిండాకి ఎవరు దొరకలేదా నాయన? ఎందుకయ్యా బాబు నన్ను ఎట్లా టార్చర్ చేస్తున్నావు? అక్క నువ్వు మా ఊర తినట్లేదా అక్క? నీకు కొంచెమే అది. మాకైతే చావు తెంగుతున్నావు అక్క ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూలతో. ఏందక్క నువ్వు సమంత ఏంటి? నువ్వు తమన్ ఇంకా నయ్యం తమ్మన్లా
నీకు పాటలు పాడటం వచ్చా? అవచ్చు. నా కోసం పాటలు? హిందీ పాట పాడు. తూ జీజ్ బడే హే మస్తు మస్తు, తూ జీజ్ బడే హే మస్తు రే. అక్క ఇంకోసారి ప్లీజ్ పాడమాకు, మా అమ్మ చెప్పుతో కొడతా అంటుంది. ఏంట్రా కుక్కలా అరుస్తున్నా ఉంటుంది, మా అమ్మకి తెలియదు కదా నువ్వు పాడుతున్నావు అని. ఒక్క పాట పాడు. జలక దిక్కులా అరే ఇంకోసారి పాడమంటావేంట్రా? ఏంట్రా ఏంటి పాడే. జలతిక రాజా, జలతిక రాజానా? రాజా. రాజా ఇక్కడి నుంచి వచ్చాడు అక్క ఇక్కడికి. రాజా 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 రాజా. అక్క ఆ నవ్వడం కొంచెం ఆపుతావా? చూడ్డానికి దరిద్రంగా ఉంది అక్క, ప్లీజ్. వాళ్ళతో మాట్లాడతావా? ఓ ఉప్పల్ వాళ్ళు, కరెక్ట్ ఉప్పల్ వాళ్ళు. జూనియర్ సాయి పల్లివా? నేనే అండి. సాయి పిల్ల ఎట్లుంటావు, నువ్వు ఎట్లుంటావు? వేసేసాడు, బాగా వేసేసాడుగా. నిజంగానే సాయిపల్లి ఎలా ఉంటుంది, నువ్వెలా ఉంటున్నావు? సాయిపల్లిని చూస్తే అందంగా ఉంది, అద్భుతంగా ఉంది చెప్పాలనిపిస్తుంది. నిన్ను చూస్తే అంటే ఉమ్మడానికి కూడా బయటకి వెళ్దాం అనుకుంటున్నాను అంతే. ఎలా మరి మీతో ఏమైనా పోల్చుకోమంటారా? మీరు బాగుంటారు కదా ఎట్లయినా. ఫైనల్ గా మీరు ఉప్పల్ వాళ్ళకే జోకా? నేను అనేది బెబ్బే కదండి, బే 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 హో. ఇదేంటో బే ఇదేసారు. బే 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 బా, బా, బే ఆపచ్చి. బే అంటే ఇక బే 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 వరకే ఏంట్రా ఈ వచ్చు. గోల మాకు? గైస్ మీరేమనుకుంటున్నారు, జూనియర్ పల్లవియా లేకపోతే సమంత అని కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే ఒక లైక్, కొంచెం హైప్ ఇచ్చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి గైస్, కొంచెం సపోర్ట్ చేయండి మమ్మల్ని కూడా, మనం కూడా వీడియోస్ చేద్దాం. ఎవడ్రా 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 నన్ను ఆపేదే ఎవడ్రా? వాడైనా ఆగుతాడేమో, నేను మాత్రం అస్సలు ఆగండ్రా.